ఆ ముఖ్యమంత్రి అయినాక 2000 పెన్షన్ 4000 ముసలికి కూడా మొదలు పెట్టిండు. 3000 పెన్షన్ 6000 కూడా మొదలు పెట్టిండు. ఎప్పుడు మొదలు పెట్టిండు? జూన్లో అధికారం వచ్చిండు. జూన్లో అధికారం వచ్చి జూన్ నుంచి వరే మే ఏప్రిల్ కూడా మాత్రం ఇచ్చిండు. అంటే హామీ ఏ నెలలో ఇచ్చిండో అదే నెలలో అమలు చేస్తున్నాడు. అతను అధికారం వచ్చిన జూన్ నుంచి కాదు, హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తున్నాడు. మరి అట్లా అనుకుంటే అధికారంలో కాంగ్రెస్ వచ్చి 2007 డిసెంబర్ వచ్చిన కదా అన్న, హామీ ఇచ్చింది అక్టోబర్ కదా అన్న, అమలు చేయాల్సింది అక్టోబర్ నుంచి కదా, కనీసం డిసెంబర్ నుంచి అమలు చేయాలి కదా. డిసెంబర్ 23 మొదలుకొని మళ్ళా డిసెంబర్ 24 వరకు కూడా పెన్షన్ అమలు చేయకపోతే అది ఆవేదనే కదన్న, అది అన్యాయం కదన్న. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆవేదన అన్యాయం జరిగిన వర్గాల పక్షాన మాట్లాడుతున్నా. మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఒక పెద్ద ఆయన కలిసాను. రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఒక పెద్ద ఆయన కలిసాను. ఆయన చెవులో పడితే ఆయన చెవులో పడతాను చెప్పి తీసుకెళ్ళాను. అన్న పెన్షన్ ఇంతకాలం ఎందుకు పెంచలేదు వీళ్ళేనంటే ఆయన అనేది ఏంటంటే, కృష్ణ డబ్బులు లేవు, ఈ డబ్బులన్నీ కలిపి రైతులు ఉన్న మాకు కోసం తెచ్చిస్తున్నారు అని చెప్పేసి. రైతులు అంటే ఎవరైనా భూములు ఉన్నోళ్ళే కదా, మరి వికలాంగులు అంటే ఎవరైనా కాళ్ళు చేతులు లేని వాళ్ళే కదా. అరే కాళ్ళు చేతులు లేని వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి భూములు ఉన్న వాళ్ళు పెడతారు అని చెప్పి మాట్లాడాల్సిన పరిస్థితి. అందువల్ల నా ఆవేదన చెప్తున్నా, దయచేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పెన్షన్ ఎప్పటి నుంచి అయితే పెడతాం హామీ ఇచ్చిందో బకాయిలతో సహా వాళ్ళకి ఇవ్వడం న్యాయం అవుతుంది అనేసి కూడా మర్చిపోతాం. కోరుకుంటాం. రేపు డిసెంబర్ నుండి ఇస్తే డిసెంబర్ నుంచి ఇవ్వడం కాదు,